అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. తులారాశి వారికి ఎలా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు ఒక వ్యక్తి వల్ల జరగబోయేది ఇదే. అదేంటో వెంటనే తెలుసుకోవాలంటే తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండో గ్రహం, నవగ్రహాల్లోని అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా. శుక్రాచార్యులు రాక్షసుల గురువు. శుక్రుడు విలాసాలకు అధిపతి. శారీరక సుఖానికి, సౌందర్యానికి, రాజసానికి, వినోదానికి, ఐశ్వర్యానికి, కళలకు శుక్రుడిని అధిపతిగా చెప్తూ ఉంటారు. అయితే శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకులు ఆరోగ్యవంతులుగాను, మంచి సుందరమైన శరీరం కలిగిన వాడుగాను పడతారు. సుఖజీవిగా జీవిస్తారు, చిరంజీవిగా ఉంటారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే సకల విలాసాలన్నీ కూడా కలుగుతాయి. జాతకంలో శుక్రుడు బలహీనంగా అంటే వీక్గా ఉన్నట్లయితే కనుక ఎన్నో ఇబ్బందులను అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుంది. అటువంటి శుక్రుడు త్వరలోనే మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచలనం చేయబోతున్నాడు. అంటే మేషరాశిలో శుక్ర సంచారం తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. అవునండి, మీరు వింటున్నది నిజమే. శుక్రుడు మేషరాశిలోకి సంచరించే సమయం ఈ యొక్క తులారాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ యొక్క తులారాశి శుక్రుడు 11వ స్థానంలో సంచారం అనేది చేయబోతున్నాడు. ఇది వీరికి ప్రతి రంగంలోనూ విజయాలను తీసుకురాబోతుంది. పిల్లల నుంచి గుడ్ న్యూస్లు ఎన్నో వింటారు. వర్తక వాణిజ్య వ్యాపారాల్లో చేసే ప్రాఫిట్స్ని పొందుతారు. నూతన ఒప్పందాలు చేసుకుంటే మేలు జరుగుతుంది. అదేవిధంగా తులారాశి వారికి ఆర్థికంగా ఈ టైం అనేది చక్కగా కలిసి వస్తుంది. అయితే తులారాశి ప్రేమ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుడు సంచారం చేయడం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అనేది లభిస్తుంది. లైఫ్లో ఎన్నో చేంజెస్ రాబోతున్నాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయి. నూతన ఒప్పందాల గురించి కోరడానికి ఇది ఒక మంచి సమయం అండి. అదేవిధంగా తులారాశి వారి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. శుక్ర సంచారం తులారాశి వారికి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశిలో శుక్ర సంచారం జరగడం కారణంగా ఈ యొక్క రాశివారు అన్ని రకంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవడం జరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం తీసుకొస్తుంది. ఇది తులారాశి వారికి కలిసి వచ్చే సమయం అండి. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారం లాభసాటిగా మారి మంచి ప్రాఫిట్స్ను తెచ్చిపెడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఫ్యామిలీలో సౌకర్యం బాగా దొరుకుతాయి. దీర్ఘకాలిక ఇస్తున్న సమస్యలన్నిటికీ కూడా ఈ సమయంలో ఏది మీరు సాల్వ్ చేసుకోవాలనుకున్నవన్నీ కూడా వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. పోటీ పరీక్షల్లో రాసి విద్యార్థులకి నిజం వెన్నంటే ఉంటుంది. అనుకున్న పనుల విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కెరియర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలకు బాధపడుతున్న వారికి ఈ సమయం మళ్ళీ కలిసి వస్తుంది. మంచి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. గతంలో మీ డబ్బు ఎక్కడి నుంచి చిక్కుపోయి ఉంటే అది కూడా ఈ సమయంలో ఖచ్చితంగా రాబోతుంది. అది తిరిగి రాబోతుంది. కొత్త ఉద్యోగాలు చేసేవారికి అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఏ పని మొదలుపెట్టినా అద్భుత విజయాన్ని సాధిస్తారు. పెండింగ్ పనులు కూడా ఈ సమయంలోనే పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తి అవడం జరుగుతుంది. అందుకు మీకు ఏదైతే నిత్యం మీరు దైవాన్ని ఆరాధిస్తారో ఈ సమయంలో తోడు నీడుగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా మీరు చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు. అంతేకాదండి, ఆ పనిని వెంటనే పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులందరికీ సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి. ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయి. జీవితంలో అన్ని సానుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నత ఉంటుంది. అదే వేతన కూడా బాగా పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న వారికి మేలు కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకున్న కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా జీవితంలోని పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది ఉంటుంది. పూర్తిగా అదృష్టవంతులైనటువంటి ఈ తులారాశి వారు ఏ పనైనా సరే విజయాన్ని సాధించబోతున్నారు. ఆర్థిక సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కొత్తగా కెరియర్కి సంబంధించిన ఇటువంటి నెరవేరినటువంటి ప్రయోజనాలు కూడా కొన్ని నెరవేరుతాయి. గతంలో కంటే ఈ యొక్క పరిస్థితి మీకు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉంటారు. తులారాశి వ్యక్తిగత జీవితంలో అనుకూల పురోగతి లభిస్తుంది. పురోగతి అంటే ఈ జీవితంలోనే ఈ వృత్తి జీవితం కూడా బాగుంటుంది. ఈ సమయంలో తులారాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగం చేసే చోట మన్ననలు పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడులు లాభాలు చేకూరుస్తాయి. తులారాశి జాతకులు ఈ యొక్క రాశి వారు రాబోయే రోజులలో ఎన్నో మెరుగైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఏప్రిల్ 15 మంగళవారం నాడు తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వల్ల జరిగేది ఏంటి, అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఆ వ్యక్తి ఎక్కడ ఉండడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో చూసి తెలుసుకోబోతున్నాం. తులారాశి జాతకులు నిజంగా నక్కతోక తొక్కారని అంటున్నారు జ్యోతిష పండితులు. ఎందుకంటే మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల అదృష్టవంతమైనటువంటి ఏదైతే కోరుకుంటున్నారో అదృష్టవంతంగా ఉంటుంది. ఏప్రిల్ 15 ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టేందువల్ల తులారాశి వారి జాతకం ఆ వ్యక్తి రావడం వల్ల అద్భుత ఫలితాలు జరగబోతున్నాయి. అవునండి, మీరు వింటుంది నిజమే. తులారాశి వారు ఒక వ్యక్తి వల్ల మహజ్జాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నాయని స్వయంగా జ్యోతిష పండితులు చెప్తున్నారు. దాంతో డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. గొప్ప మాట చెప్పాలంటే మాత్రం మీ ఇంట్లో కనక వర్షం కురవబోతుందండి. అంటే ఈ యొక్క రాశి వారికి కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇతరులు సహజం. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక వ్యక్తి వల్ల నిజంగా మీ దశ మారిపోతుంది. అక్కతో తొక్కినట్టు మీ జీవితం అద్భుతంగా ఉండబోతుందని. ఆ విధంగా ఈ యొక్క అదృష్టవంతమైన వ్యక్తి మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల నిస్వార్థంగా, అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి కోరుకుంటారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి. ఏదైతే మీ స్వార్థం కోరుకుంటే మాత్రం అది మాత్రం వస్తుంది. వ్యక్తి కారణంగా తులారాశి వారి కళ్ళలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. అతడు మిమ్మల్ని కలిసిన వేళ విశ్వాసం కావచ్చు మీకు బాగా కలిసి రాబోతుంది. దశ ఒక్కసారిగా తిరుగుతుంది. మీ లైఫ్లోకి అనుకోకుండా ఒక పర్సన్ ఎంటర్ అవ్వడంతో తులారాశి వారికి మీ చేసే ప్రతి పనిలోనూ వారు మీకు తోడుకు నీడగా చాలా సపోర్ట్గా ఉంటారు. దీంతో ఆ వ్యక్తి రాకతో తులారాశి వారికి అదృష్టం పడుతుంది. కాబట్టి ఏప్రిల్ 15 మంగళవారం నాడు తులారాశి వారి జన్మించిన జాతకులకు ఒక వ్యక్తి వల్ల ఏం జరగబోతుంది, సంపదను సృష్టించబోతున్నారు. తులారాశి వారు అన్ని రంగాల్లో వీరే పైచేరిగా ఉంటుంది. కెరియర్లో చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది. గజలక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి జాతకులు సానుకూల ఫలితాలను చూస్తారు. వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో బాగా కలిసి రాబోతుంది. ఉద్యోగులు ఉన్నత స్థానాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కెరియర్లో పురోగతి సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబంతో చక్కటి క్వాంటిటీని గెలవడంతో సంతోషంగా ఉంటారు. గజలక్ష్మి రాజయోగం తులారాశి జాతకులకు అదృష్ట జాతకులుగా మార్చబోతుంది. గజలక్ష్మి రాజయోగం తులారాశి జాతకులు ఏ పని చేసినా మంచి జరుగుతుంది. ఇక విద్యార్థులకి ఇది అనుకూలమైన సమయం. మీరేది ప్రారంభించినా అందులో విజయం అయితే చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఉద్యోగులకు కూడా సానుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దాంతో డబ్బు సంపాదన మార్గం అనేది సుగమం అవుతుందంటే మీకు ఈజీ అవుతుందని ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తులారాశి వారు. ఇకపోతే తులారాశిలో జన్మించిన జాతకులకు ఇక నుంచి డబ్బుకు లోటు అనేది ఉండదు. ఏప్రిల్ 15 నుంచి తులారాశిలో జన్మించిన జాతకులకు ఆల్మోస్ట్ మీకు ప్రతి రంగంలో ఇంచుమించుగా 90% విజయం అవుతుందండి. మిగిలిన 10% ఏదైతే ఉంటుందో అది మీలో కొంతమందికి మాత్రమే అన్లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ ఈ విధంగా ఇటువంటి ఫలితాలు వస్తాయని కాదు, మీలో 90% మెంబర్స్కి మాత్రం మీకు అదృష్టం అనేది లభించబోతుంది. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరైతే ఆ విధంగా కష్టపడాలని ఆలోచనలు చేస్తూ వాటిని కాళ్ళ రూపంలో మీరు చూపిస్తారో అవి ఫలితాల పరంగా మీకు దైవం మెచ్చి మీకు రాబోయే రోజులలో మంచి రోజులు చూడబోతున్నారని. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కష్టపడ్డారో అప్పుడే మీకు సుఖ గడియలు అనేది స్టార్ట్ అవుతాయి. దానికి దైవబలం తోడుగా ఉంటే మీకు తిరిగి అనేది ఉండదండి. కష్టపడండి, ఫలితం ఆశించండి. అంతే పని. ఫలితాన్ని ఆశిస్తే
ఒకటి కాదు కదా, మీరు ఒక విషయంలో కాదు ఏ విషయంలో కూడా మీరు స్టార్ట్ చేసినా కూడా అందులో మీరు సక్సెస్ఫుల్ కాకపోతారండి. కాబట్టి కష్టపడి అంటారు కదా, కష్టపడండి, ఫలితంని ఆలోచించండి. కష్టపడకుండా ఫలితం రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది శుభ ఫలితాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండబోతున్నారని చెప్పుకున్నామో ఇవేవి కూడా మీ జీవితంలో జరగవు.